నమస్కారం. వెల్లానస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్ఎస్పీ కాలనీ జెడ్పీ హై స్కూల్ క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ. జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 3వ విడత కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 13వ తేదీ సాయంత్రం నూజెండ్ల మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరుగుతుంది. అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల విడుదల సభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హాజరు కానున్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ 3వ విడత సభకు నియోజకవర్గంలోని రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరడమైంది. స్థానిక జెడ్పీ హై స్కూల్ ఎన్ఎస్పీ కాలనీ వినుకొండ నందు క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగిందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ వీరప్పయ్య తెలిపారు. పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఆర్ రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ వినుకొండ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త ఎండ్లూరి సత్యనారాయణ పాఠశాల విద్యార్థులకు 30,000 రూపాయలు విలువ చేసే 60 జతల క్రీడా దుస్తులను పాఠశాలకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి ప్రభాకర్, వినుకొండ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బ్రహ్మయ్య, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ కోటేశ్వరరావు పాల్గొని క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందించారు. ఈ సందర్భంగా దాత అయిన ఎండ్లూరి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొని దేహదారుఢ్యాన్ని పెంచుకోవాలని, ఎవరైతే శారీరకంగా దృఢంగా ఉంటారో వారు మానసికంగా దృఢంగా ఉండి చక్కగా చదువుల్లో కూడా రాణిస్తారని అన్నారు. తన మిత్రుడైన ఫిజికల్ డైరెక్టర్ రాధాకృష్ణమూర్తి పాఠశాలకు క్రీడా దుస్తులు అవసరం ఉన్నదని నా దృష్టికి తెచ్చారని, అందువలన నేను పాఠశాల విద్యార్థులకు ఈ క్రీడా దుస్తులను బహుకరించడం జరిగిందని వెన్నెలా న్యూస్తో అన్నారు. పట్న సిఐ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు 1 గంట సేపు మైదానంలో గడపాలని, అప్పుడే వారు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్లో వినుకొండ జిల్లా పరిషత్ హై స్కూల్లో మా మిత్రుడు పీఈటీ మాస్టర్ రాధాకృష్ణమూర్తి కొరగా జిల్లా పరిషత్ స్కూల్లోని పిల్లలకి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి డ్రెస్సులు పంపిణీ చేయడం జరిగింది. సమాజం పట్ల ఏదో ఒకటి మనం చేయాలి సమాజానికి అనే ఉద్దేశంతో పిల్లలందరికీ దుస్తులు పంపిణీ మా మిత్రుడు కోరగానే ఈరోజు చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ స్కూల్ ఇప్పుడు 9th క్లాస్ అంటే అప్గ్రేడ్ అయింది అంటున్నారు, నెక్స్ట్ 10th క్లాస్ కూడా వస్తుంది అంటున్నారు. ఎక్కడైనా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలు, మేమంతా కూడా మేము జిల్లా పరిషత్ స్కూల్లో చదివిన వాళ్ళమే. మా విలేజ్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలే మంచిగా చదువుతారు, అంటే వాళ్ళకి అంతా తెలుస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళామనుకో అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఉంటుంది. వాళ్ళకి ఆటలు ఆడుకునేదానికి ఎటువంటి గ్రౌండ్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఇక్కడ మీరు చూడండి ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో. ఇప్పుడు పీటీ మాస్టర్ గారి గురించి చెప్తున్నారు, రాధాకృష్ణ గారి గురించి. సార్ ఇంతకుముందు శావలపురం చేసేటప్పుడు కూడా అక్కడ పిల్లలు కూడా నేషనల్ స్థాయికి వెళ్ళి గేమ్స్ ఆడుతున్నారని చెప్పి చెబుతున్నారు. కాబట్టి ఆయన మీ స్కూల్కి రావటము మీరంతా చాలా అదృష్టవంతులు. స్పోర్ట్స్ వల్ల ఓన్లీ మానసిక ఉల్లాసము మరియు శారీరక దృఢత్వమే కాకుండా దృఢత్వం కూడా వస్తుంది అనమాట. మానసిక శారీరక దృఢత్వం కూడా వస్తుంది. ఎప్పుడైతే మనం యాక్టివ్గా ఉంటామో మనం మిగిలిన పనులన్నీ చేయగలము. ప్రతిరోజు చూడండి, ఇప్పుడు అంతా ఇక్కడ మీ మాస్టర్స్ అంతా కూడా 40 అబవ్ ఉంటారు. ప్రతిరోజు మార్నింగ్ మనం ఒక ½ అవర్ 1 అవర్ కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే మంచి ఉల్లాసంగా ఉంటాం. కాబట్టి మీకు మంచి గ్రౌండ్ ఉంది. మీ యొక్క పీటీ మాస్టర్ యొక్క డైరెక్షన్లో మీరు కూడా ఇక్కడ నేషనల్ స్థాయికి వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అట్లా గుర్తింపు వచ్చేది ఒక విద్య వల్లే. అది ఎంత పెద్దవాళ్ళైనా కానీ ఎంత చిన్నవాళ్ళైనా కానీ చదువుకోవాలి. ఇప్పుడు చిన్న మామూలు మన విలేజ్లో మీరంతా చిన్నపిల్లలు పక్క గ్రామాల నుంచి వచ్చి ఉంటారు, లేదా టౌన్లో వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా జిల్లా పరిషత్ స్కూల్కి వచ్చే వాళ్ళంతా కూడా మామూలుగా అంటే బయట జరిగేది ఏంటంటే పిల్లలు కొద్దిగా ఫైనాన్షియల్గా పెట్టుకున్న వాళ్ళంతా ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు, అక్కడ మంచి ఎడ్యుకేషన్ వస్తుందని. కానీ మన గవర్నమెంట్ స్కూల్కి అంతా కూడా మామూలుగా ఫీజులు కట్టుకుని వస్తారనేది నానుడు ఉంది. కానీ ప్రైవేట్ స్కూల్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ దరిదాపుల్లో డిఎస్సి పట్నంలోని స్థానిక బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన గల బాలికల వసతి గృహం నందు జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థినులకు 10వ తరగతి పరీక్షలు వ్రాయడం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ కోర్టు నందు ఏజీపీగా విధులు నిర్వహిస్తున్న ముప్పాల జ్ఞానేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయుడు
కదురు అరుణ్ ప్రదీప్ పరీక్షలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జైభీం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ముట్లూరి ఎలీషా బాబు అధ్యక్షత వహించారు. ఇక్కడే విద్యను అభ్యసిస్తున్నటువంటి చిన్నారులందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అందరికి కూడా సార్ చక్కగా మొత్తం పాయింట్ టు పాయింట్ అనలైజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు రేణుకా మేడంకు సంపద అయితే ఈ స్కూల్లో, అట్లానే మీకు సంపద అంటే మీ నాన్న, మీ అమ్మ వాళ్ళు, మీ ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు కానీ, రక్త బంధువులు కానీ, మీ సోదరులు కానీ ఇచ్చేది ఆస్తిపాస్తులు కాదు, విజ్ఞానం, జ్ఞానాన్ని అర్జించడం. మీ కష్టం, మీ విజ్ఞానం అనేది ఎవ్వరు దొంగలించలేరు. ఏదైనా ప్రాపర్టీ అయినా ఇప్పుడు మాకు చట్టంలో చెప్తారు, చీట్ చేసి నేను మోసపోయాను, నా దగ్గర ఉన్న ఆస్తి వాడు తీసేసుకున్నాడని. ఒక్క జ్ఞానాన్ని మాత్రం ఎవరు దొంగలించలేరు. అది మీ కష్టం. మార్కులు అనేది కొలమానం కాదు. మార్కులు వస్తాయి. ఒక్కోసారి మనం ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు టైమింగ్ మిస్ అవుతూ ఉంటాం. మనం ఎంత ఇంకా ఇవ్వాలి మన మోడ్లో అని అనుకుంటాం. అది వాళ్ళు రిసీవ్ చేసి ఇన్విజిలేషన్ చేసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, లేకపోతే హ్యాండ్ రైటింగ్ లోపాలు ఉండొచ్చు, లేకపోతే ఒక మ్యాథ్స్లో ఉంటుంది డెరివేటివ్స్, క్యాల్కులేట్స్, ట్రిగ్నామెట్రీ. మనం బట్టి మన సార్ కానీ మేడం కానీ ఏం చెప్పారో దాన్నే మనం పేపర్ మీద పెట్టాం. మన వే ఆఫ్ స్టైల్లో LHS ఈజ్ ఈక్వల్ టు RHS, లెఫ్ట్ హ్యాండ్ సైజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ మీకు ఉంటుంది కదా. క్యాల్కులస్ కానీ ఏదైనా మనం వే ఆఫ్ మోడ్లో డిఫరెంట్గా ట్రై చేసేదే ఇంపార్టెంట్. అట్లానే మీ అందరూ కూడా ఫ్లై ఇన్ ద ఫ్లైట్ ఆఫ్ అంబిషన్, ల్యాండ్ ఇన్ ద పాత్ ఆఫ్ సక్సెస్. ఒక లక్ష్యంలో ఎన్నుకొని ఒక మార్గంలో ప్రయాణం చేస్తూ మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు మీ గురువుల్ని, మీ తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుంటూ నిరంతరం కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, ఇప్పుడు పిల్లలు ఆడుతూ పాడుతూ సరదాగా చక్కగా చదువుకుంటూ, ఇది బట్టెను కాకూడదు. మనకి ఒక పేపర్ చదువుతాం, జస్ట్ అట్లా చూస్తాం, పేపర్ చదువుతాం, ఎంతవరకు ఎక్కించుకోవాలనుకుంటే అంతవరకు. ఎక్కువగా మనం చదువుతో పాటు రాస్తూ ఉండాలి. రాస్తుంటేనే మనది వస్తుంది. ఈ యూట్యూబ్లు చూసుకుంటూ, ఈ ఆన్లైన్ క్లాసులు అంటూ అది కాదు. సార్ మనకి క్లాస్లో చెప్పేటప్పుడు ఆఫ్లైన్లో మనం నోట్స్ రాసుకుంటూ ప్రిపేర్ అవుతూ, డిఫరెంట్ మోడ్లో ఇప్పుడు మనం మ్యాథ్స్ చేస్తున్నాము, ఒకే స్టైల్లో ఆన్సర్ వచ్చేదాన్ని ఇంకో స్టైల్లో ఆన్సర్ వస్తుందా లేదా ట్రై చేయటం. ఎప్పుడు కూడా ప్రయోగాలు ఎప్పుడు కూడా సక్సెస్ అవుతాయి తప్ప విఫలం కావు. మీరు ఈ మార్కులు ఎన్ని రావాలి 600కి, గీతాంజలిలో, భాష్యంలో, అక్కడ ఇక్కడ చైతన్య, నారాయణ ఇవన్నీ చెప్తా, ఈనాడు, జ్యోతి పేపర్లు, సాక్షి పేపర్లో 600కి 598, 99 ఏం ఉద్ధరించు. మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. మంది రిమోట్ ఏరియా, దట్టు బొల్లాపల్లి లాంటి ఏరియాలో వీళ్ళ బ్రదర్ IRS, నేలపట్ల అశోక్ బాబు గారి బ్రదర్ IRS. వీళ్ళ బాబు ఫ్లాట్లో నేషనల్లో మంచి టాపర్, మంచి ర్యాంక్ సంపాదించుకొని ఇప్పుడు ఫ్లాట్ అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్. మీరు కూడా ఒక లక్ష్యాన్ని ఎంచుకునేటప్పుడు ఒక ఇంజనీరు, డాక్టర్ ఏదో మోసపోసినట్టు కాకుండా డిఫరెంట్ స్టైల్స్లో, సివిల్స్ కొంతమంది అంబిషన్ పెట్టుకున్నారు, MPC ఇంజనీరింగ్ చేసిన వాళ్ళే రావాలని కాదు, BA చదివి ఎక్కడున్న వాళ్ళు కూడా లాజిక్, కరెంట్ ఈవెంట్స్ అంతా టైమింగ్ ఎక్కువగా టైంను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ మనం కష్టపడి ఎట్లా రాయాలి, రిమోట్ ఏరియాలో ఉన్నా కూడా దాన్ని పెట్టుకొని సివిల్స్ ప్రిపేర్ అవుతా 2-3 టైమ్స్ సిట్టింగ్ పెట్టుకుంటే, గ్రూప్ 1 పెట్టుకున్నాడు గ్రూప్ 2 అయినా కొడతాడు. లేకపోతే అసలు ఏదో IAS IRS అనుకున్నాడు గ్రూప్ 1 ఆఫీసర్ అన్న అవుతాడు. లా సైడ్ చాలామందిని కూడా నేను ఇన్వైట్ చేస్తూ ఉన్నాను. మాకు లా సైడ్ మీకు అద్భుతమైన భవిష్యత్తు ఉందమ్మా. మీకు ఖర్చు తక్కువతో కూడుకున్నది, స్ట్రెస్ ఉండదు. ఉమెన్కి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, జడ్జెస్గా పోస్టులు రావడానికి. వాటికి చట్టం తెలుసుకోవడం వల్ల సర్వీస్ ఇవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు కష్టపడి చదువుకోవడానికి కూడా ఇప్పుడు లా కాలేజెస్ కూడా రిమోట్ ఏరియాస్లో. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో ఉత్తమ ర్యాంకు పొందుటకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ కృతికా శుక్లా IAS ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ షేక్ దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ K. శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో పట్నంలోని తిమ్మాయిపాలెం రోడ్డులో గల హర్ష స్కూల్ నందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ K. శివరాం ప్రసాద్ మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్ ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా ఉన్న చిన్న స్థాయి పట్టణాల నుంచి పెద్ద స్థాయి నగరాల వరకు స్వచ్ఛత ప్రమాణాలు పాటిస్తూ స్వచ్ఛతను మెరుగుపరచాలి అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని 2016లో భారత జాతిపిత
మహాత్మా గాంధీ ఆశయాల మేరకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షణ ప్రధాన అంశాలైన తడి చెత్త, పొడి చెత్త, హానికర వ్యర్థాలను వేరు చేయడం, వాటి నిర్వహణ వల్ల కలిగిన ప్రయోజనాలు తెలిపారు. ఈ 3 రకాలు కాకుండా 2 రకాలు కాకుండా 3వ రకం హానికర వ్యర్థాలు. హానికర వ్యర్థాలు ఏమంటే మన ఇంట్లో పాడైపోయిన గోడల రంగులు, ఇంకేముంటాయి ఇంట్లో వేయకూడదు, ఎలక్ట్రానిక్ వేస్ట్, పాడైపోయిన సెల్ ఫోన్లు, ఛార్జర్లు, బల్బులు, ఇవన్నీ కూడా హానికర వ్యర్థాలు. ఇవన్నీ కూడా సపరేట్ చేయడం వల్ల పాపం కార్మికులు చేతులు పెట్టి తీయటం వల్ల వాళ్ళు గుచ్చుకోకుండా, రక్తం కాకుండా, ఇన్ఫెక్షన్ అవ్వకుండా, మీ ఇంట్లో మందులు ఉంటే చిన్నపిల్లలు తెలిసి తీయకుండా నోట్లో వేసుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని దాంట్లో వేస్తారు. ఇప్పుడు వచ్చిన తడి చెత్తను ఏం చేస్తారు, ఇక్కడ గొయ్యిలాగా తీసి దాంట్లో కంపోస్ట్ చేస్తారు. అంటే లోపల పెద్ద గొయ్యి తీసి మీ ఇంటి నుంచి కానీ మార్కెట్ నుంచి కానీ వచ్చిన వేస్ట్ ని దాంట్లో వేసేసి ఆ వేస్ట్ అంతా కూడా కొల్లబెట్టి తర్వాత తీసుకొచ్చి వానపాములు ఎత్తవాంటున్నామంటే మీరంటే మీకు గురువు గారి మాట మీరు తప్పకుండా వింటారు. మీ మాట అమ్మా నాన్న తప్పనిసరిగా వింటారు. మీరందరూ కూడా తడి చెత్త గురించి, పొడి చెత్త గురించి మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ స్నేహితులకి, అమ్మా నాన్నకి అందరికి కూడా చెప్పాలి. దీంట్లోనే ఇంకోటి ఏంటి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ఒక చట్టం చేసి, ఇప్పుడు మనం కూరగాయలు ఎలా కొంటాం, కేజీ, అర కేజీ అంతేనా? గుడ్లు ఎలా తీసుకుంటాం, ఎన్ని గుడ్లు తీసుకుంటాం, డజను, అర డజను. అదేవిధంగా పుస్తకాలు ఎన్ని కొంటాం, 1, 2, 3 అలా ఒక్కోదానికి ఒక కొలత ఉన్నట్టు క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరో కూడా సంచులు తేటలా, గుడ్డ సంచులు బజారు వెళ్తున్నారు, గుడ్డ సంచులు తేటలా 50 రూపాయలు ఇచ్చే కూరగాయలు నీ దగ్గర కవర్ ఉందిగా అంటున్నారు. ఇవి క్యారీ బ్యాగ్స్. ఇవి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్. ఇది భూమిలో నశించిపోవాలంటే 400 సంవత్సరాలు తక్కువ లేకుండా పడుతుంది. దానివల్ల ఏంటి మనకి ఆ నష్టం, మీరు ఇంటూ ఉంటే మీకు ఎప్పటికైనా ఉపయోగమే. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వల్ల నష్టం ఏంటి, భూమిలోకి నీళ్లు వెళ్ళవు, ఇంకిపోవడం వల్ల ఏమవుతుంది, పొల్యూట్ అవుతుంది. హోటల్లో చూస్తూ ఉంటారు, టీ తెచ్చుకుంటారు, ఇండియా తెచ్చేది టీ ఎలా ఇస్తారా? ఈ క్యారీ బ్యాగ్ ఏంటి, పెట్రోలియం ప్రొడక్ట్. ఈ పెట్రోలియం ప్రొడక్ట్ వేడి సాంబార్ గాని, వేడి టీ గాని, వేడి కూరలు దీంట్లో వేయడం వల్ల పెట్రోల్ ప్రొడక్ట్స్ అన్ని మనకు తెలవకుండానే మైక్రోస్కోప్ లో చూస్తూ ఉంటే ఆవిరిలాగా వచ్చి కరిగిపోయి పెట్రోల్ ప్రొడక్ట్స్ అన్ని మన పొట్టలో వెళ్ళిపోతాయి. దానివల్ల ఏమొస్తుంది నష్టం, క్యాన్సర్ వస్తుంది. 63 రకాల క్యాన్సర్లు వస్తాయి. ఇదివరకు అంత ఆరోగ్యం ఎవరికీ లేదు, ఇప్పుడు ఆరోగ్యాలు అందరికీ తక్కువగా ఉన్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకని ఈ క్యారీ బ్యాగుల్ని దీంట్లో కూడా మందం పెట్టారు. 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం గల ఏ క్యారీ బ్యాగ్ వాడకూడదు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వినుకొండ మాజీ శాసనసభ్యులు గొల్ల బ్రహ్మనాయుడు సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేసి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.